నమస్తే అండి. నేను మీ రేవంత్ చలమల. సో మ్యూచువల్ ఫండ్స్‌కి సంబంధించి మనకి తెలుసు అని అనుకుంటాం కదా! దాన్ని నిజంగానే ఇంకొంత తెలియజేసే ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాను. సో మ్యూచువల్ ఫండ్స్‌లోనే చాలా రకాల కేటగరీస్ ఉన్నాయి. దాదాపుగా ఈక్విటీలో 36 రకాల కేటగరీస్ ఉన్నాయి. డెబ్ట్ ఉన్నాయి. హైబ్రిడ్ ఉన్నాయి. సో ఎటువంటి ఫండ్స్ ఎటువంటి టైంలో పిక్ చేయాలి? సో ఏ స్కేల్ ఆఫ్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఎటువంటి ఫండ్స్‌కి బాగా సూట్ అవుతారు? సో వీటి గురించి కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ అసలు మ్యూచువల్ ఫండ్స్ లో మనకి 3 మెయిన్ కేటగిరీస్. వాటి గురించి బేసిక్ ఐడియా ఉండే ఉంటుంది. దిస్ ఈజ్ ఈక్విటీ, అది అందరికి ఐడియా ఉండే ఉంటుంది. దాని తర్వాత డెప్ట్ బేస్డ్ ఫండ్, దాని గురించి కొంత ఐడియా ఉండే ఉంటుంది. హైబ్రిడ్, ఇంతవరకు ఐడియా ఉండే ఉంటుంది. ఈ మూడిటి గురించి బేసిక్ అవేర్నెస్ అనేది దాదాపుగా అందరిలో ఉంది. కానీ ఇక్కడ సమస్యల్లా ఈ మూడిటి పేర్లు తెలుసుకోవటం కాదు, ఈ మూడిటిని ఎలా వాడాలో తెలుసుకోవటం, అందులో ఇంకా సబ్ కేటగిరీస్ ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేయడం. సో ఈక్విటీ కేటగిరీ మ్యూచువల్ ఫండ్స్ లోనే వాటిల్ని మనం దాదాపుగా ఒక 5 సబ్ కేటగిరీస్ కిందకి డివైడ్ చేయడం జరిగింది. సో వాటిల్లోకి వచ్చేసరికి ఒకటి క్యాపిటలైజేషన్ బేస్డ్ అని అంటాం, డైవర్సిఫికేషన్ బేస్డ్ అని అంటాం, సెక్టార్ బేస్డ్ అని అంటాం, థిమాటిక్ బేస్డ్ అని అంటాం, అండ్ ఇంకా ఆల్మోస్ట్ మనకి అదర్ కేటగిరీస్ ఉంటాయి అంటే ఈఎల్ఎస్ఎస్ అండ్ ఈక్విటీ సొల్యూషన్ ఓరియంటెడ్ ఫండ్స్ అని అంటాం. సో మన మ్యూచువల్ ఫండ్స్ లోనే ఇన్ని రకాల కేటగిరీస్ ఉన్నాయి. సో బేసిక్ గా దేన్ని ఎలా వాడుకోవాలనేది ఇక్కడ పెద్ద ప్రశ్న. అన్ని మనకు సూట్ కావు కదా. సో ఏది ఎప్పుడు వాడాలి, ఎలాంటి సిచ్యువేషన్ లో వాడాలి, ఇవన్నీ కూడా మనకు తెలిసి ఉండాలి. ఇప్పుడు బై క్యాపిటలైజేషన్ అనగానే మనకు కొన్ని విషయాలు తెలిసి ఉంటాయి. అంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ టాప్ 100 కంపెనీస్ ని ఇక్కడ మనం లార్జ్ క్యాప్ అని అంటాం. ఇఫ్ యూ కెన్ సీ ద టాప్ 100 కంపెనీస్ ఈస్ కాల్డ్ లార్జ్ క్యాప్. తర్వాత ఉండేటువంటి 150 కంపెనీస్ ని మిడ్ క్యాప్ అని అంటాం. తర్వాత ఉండేటువంటి 250 కంపెనీస్ ని స్మాల్ క్యాప్ అని అంటాం. సో బేసిక్ గా ఈ లార్జ్ అండ్ మిడ్ కలిపి లార్జ్ అండ్ మిడ్ కేటగిరీలోకి తీసుకొని వస్తాం. సో ఇవన్నీ కూడా జస్ట్ క్యాపిటలైజేషన్ బేస్డ్, అంటే కంపెనీ యొక్క ఉన్నటువంటి విలువని బేస్ చేసుకొని టాప్ 500 కంపెనీస్, టాప్ 100 కంపెనీస్ అని అంటాం కదా. ఆ క్యాపిటలైజేషన్ బేసిస్ మీద డివైడ్ అయ్యేదే ఈ క్యాపిటలైజేషన్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్. సో మనకి ఏమీ తెలియదు, మ్యూచువల్ ఫండ్స్ మీద ఎటువంటి నాలెడ్జ్ లేదు, మనకు ఒక గైడ్ లేరు, ఒక అడ్వైజర్ లేదు, మనకేం తెలియదు అని అంటే ఒక బిగినర్ స్టేజ్ లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ ని దాటి మాత్రం వెళ్లే ప్రయత్నం చేయకూడదు. ఎందుకు? ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ బేస్ లో సహజంగా ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఫండ్ మేనేజరే మనం తీసుకునేటువంటి వాటిల్లో కొంత బెటర్ గా ఏది పెర్ఫార్మ్ చేయగలతో చూసుకొని వాళ్ళు మేనేజ్ చేస్తూ ఉంటారు. అన్ని బాగా చేస్తాయి, అన్ని బాగా చేయవంటే అగైన్ ఫండ్ టు ఫండ్, ఫండ్ మేనేజర్ టు ఫండ్ మేనేజర్, ఇక్కడ చాలా అంశాలు మారుతూ ఉంటాయి. కాకపోతే మనకి నాలెడ్జ్ లేనప్పుడు అట్లీస్ట్ ఒక ఫండ్ మేనేజర్, మనం ఒక ఫండ్ మేనేజర్ అండర్ లో వాళ్ళ గైడెన్స్ లో ఉండే ప్రయత్నం చేయాలి. కాబట్టి ఈ 3 కేటగిరీస్ తీసుకోవాలి. అగైన్ ఇక్కడ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్. సహజంగా లార్జ్ క్యాప్ అంటే కొంత తక్కువ రిటర్న్స్ ఇస్తాయి, మనకు ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, ఏదో 11%, 12% రిటర్న్స్ ఇస్తాయి. మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ అయితే ఒక 15-16% రిటర్న్స్ ఇస్తాయి యాన్యువలైజ్డ్ గా. సో మనం మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్ ని తీసుకుందాం అని ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాల్సిన అవసరం లేదు. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్ కావచ్చు, లార్జ్ క్యాప్ కావచ్చు, వాటి యొక్క వాల్యుయేషన్ బేసిస్ మీద తీసుకొని ఉండాలి. సహజంగానే అలాంటి వాళ్ళు చాలా మంది మార్కెట్ లోకి వచ్చి చెప్తూ ఉంటారు, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్ వాల్యుయేషన్స్ బాగోలేదు, లార్జ్ క్యాప్ కొంచెం బెటర్ గా ఉండుండొచ్చు, లార్జ్ క్యాప్ వాల్యుయేషన్స్ బాగోలేదు, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇప్పుడు చీపర్ గా అయిపోయాయి. సో బేసిక్ గా సిచ్యువేషన్ ని బట్టి మీరు ఎంట్రీ అనేది వాల్యుయేషన్ బేసిస్ మీద మిడ్డా, లార్జా, స్మాలా అనేది డిసైడ్ అవ్వాలి. బ్లైండ్ గా మాత్రం తీసుకునే ప్రయత్నం చేయొద్దు. వీటికి చిన్న ఎక్స్టెన్షన్ యాక్చువల్ గా చెప్పాలి అని అంటే మీరు డైరెక్ట్ గా అసలు మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇది కూడా నాకు తెలియదు అనుకోండి, దానికంటే ఈజియెస్ట్ మెథడ్ బై డైవర్సిఫికేషన్. నాకు అసలు లార్జా, మిడ్డా, స్మాలా, ఈ మార్కెట్ వాల్యుయేషన్ ఏంటి, గొడవ ఏంటి, నాకు ఇదంతా తెలియదు. ఒకటి చెప్పండి సార్ అని అంటే డైవర్సిఫికేషన్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్తా. మార్కెట్ డైవర్సిఫికేషన్ లో ఇక్కడ మీకు మల్టీ క్యాప్ అని ఉంది. సో మల్టీ క్యాప్ అని అంటే ఇక్కడ మనకి లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఉంది కదా, ఈ మూడింటిని ఇందులో క్లబ్ చేస్తారు. అండ్ వెంటనే ఫ్లెక్సీ క్యాప్ కూడా ఉంది. మల్టీ క్యాప్ కి ఫ్లెక్సీ క్యాప్ ఉన్నటువంటి ఒక చిన్న తేడాలేంటి? సో మల్టీ క్యాప్ విషయంలోకి వచ్చేసరికి ఈ మూడింటికి ఫస్ట్ ఈక్వల్ వెయిటేజ్, లార్జ్, మిడ్, స్మాల్, ఈ మూడింటికి కూడా యావరేజ్ గా 25% ఈక్వల్ వెయిటేజ్ ఇచ్చి, అంటే 75% అవుతుంది కదా, 25 ఆ మిగతా 75% ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎక్స్ట్రా 25% ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనేది మల్టీ క్యాప్ లో డిసిషన్ తీసుకుంటారు. అదే ఫ్లెక్సీ క్యాప్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేసరికి ఈ వెయిటేజెస్ తగ్గిపోయి ఇంకెక్కువ ఫ్లెక్సిబిలిటీ, అంటే లార్జ్ కి బాగా ఎక్కువ తీసుకోవాలా, మిడ్ కి బాగా ఎక్కువ తీసుకోవాలా, లేదా స్మాల్ ని బాగా తగ్గియాలా. సో బేసిక్ గా మార్కెట్ వాల్యుయేషన్స్ కండిషన్స్ ని బట్టి డెసిషన్ తీసుకునే ప్రయత్నం చేస్తారు ఫ్లెక్సీ క్యాప్ లో. సో అస్సలు నాలెడ్జ్ లేదు, నాకు లార్జ్ తెలియదు, మిడ్ తెలియదు, స్మాల్ తెలియదు, ఈ గోల్ అంతా నాకు ఎందుకు, నేను ఏదో ఒక మంచి దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి అని అంటే ఇక్కడ కంప్లీట్ గా మనకి మిడ్, స్మాల్, లార్జ్ కంటే కూడా ఫ్లెక్సీ క్యాప్ అండ్ మల్టీ క్యాప్ అనేది బెటర్ ఆప్షన్ అయ్యే అవకాశం ఉంది. అండ్ ఫోకస్డ్ ఓరియంటెడ్ ఫండ్స్ అని ఉంటాయి. ఫోకస్డ్ అని అంటే వాళ్ళు ఒక సెక్టార్ ను, ఒక గ్రూప్ ఆఫ్ స్టాక్స్ ని ఐడెంటిఫై చేస్తారు. సో ఫోకస్డ్ ఓరియంటెడ్ అనేది అందరికీ పనికొచ్చేది అయితే కాదు.
ఫోకస్డ్ ఓరియంటెడ్ ఫండ్స్ మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు వాళ్ళు ఏ టైప్ ఆఫ్ స్టాక్స్ సెలెక్ట్ చేస్తున్నారు, ఏ థీమ్ లో వెళ్తున్నారు, ఇదంతా అవగాహన లేకుండా ఫోకస్ లో కనుక ఎంటర్ అయినట్లయితే కొంచెం దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. అండ్ వాల్యూ ఓరియంటెడ్ ఫండ్స్ అని ఉన్నాయి. వాల్యూ ఓరియంటెడ్ ఫండ్స్ అని అంటే ఫండమెంటల్ గా స్ట్రాంగ్ గా ఉంటూ అండ్ వాటి ప్రైసింగ్ పరంగా లోగా ఉండే విధంగా వాల్యూ ఓరియంటెడ్ ఫండ్స్ సెలెక్ట్ చేస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ కాంట్రా, వాల్యూ ఆర్ కాంట్రా హియర్ అండ్ దేర్ సేమ్ ఉంటుంది. ఏ ఫండ్ హౌస్ అయినా ఐదర్ వాల్యూ ఆర్ కాంట్రా ఏదో ఒకటే మెయింటైన్ చేస్తారు, ఎందుకంటే హియర్ అండ్ దేర్ వాటి యొక్క కాంబినేషన్ సేమ్ లో ఉంటాయి కాబట్టి వాల్యూ ఆర్ కాంట్రా రెండు ఆల్మోస్ట్ సేమ్ థీమ్ లో వెళ్తాయి. ఇంటర్నేషనల్ ఫండ్స్ అంటే మనం ఇండియాలో ఉంటూ యుఎస్, చైనా, జపాన్, తైవాన్ ఇట్లా అన్ని కంట్రీస్ లో కనుక ఇన్వెస్ట్ చేయాలి అని అంటే మన ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్ అక్కడ ఉన్నటువంటి మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేస్తాయి. ఆ ఫండ్స్ అన్ని కూడా మనకి ఇంటర్నేషనల్ ఫండ్ కేటగిరీస్ లో ఉంటాయి. మనకి ప్రాపర్ గా నాలెడ్జ్ ఉంది, ఇంటర్నేషనల్ గా ఏమైనా బాగుంటాయని అనుకుంటే యూ కెన్ పిక్ దిస్ ఇంటర్నేషనల్ ఫండ్ ఆప్షన్. సో నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి విల్ గో ఆన్ దిస్ ఆల్సో సెక్టార్ బేస్డ్. సో బేసిక్ గా ఇదేమో కొంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి లార్జ్, మిడ్, స్మాల్ అంటే అట్లీస్ట్ వాల్యుయేషన్ తెలిసిన వాళ్ళకి, వాల్యుయేషన్ కూడా నాకు తెలియదు అని అనుకున్న వాళ్ళకి మల్టీ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్లు పనిచేస్తాయి. నాకు నాలెడ్జ్ ఉంది, నేను రీసెర్చ్ చేయగలను, నాకు ప్రాపర్ గా తెలుసు ఏ సెక్టార్, ఏ థీమ్ ఎలా పనిచేస్తుంది, వ్యాపారాలు ఏంటి, ఎకానమీ ఏంటి, ఈ ఎకనామిక్ సైకిల్లో ఎటువంటి సెక్టార్ బాగా పర్ఫామ్ చేస్తుంది అనేవి మనకి తెలియాలి అని అంటే అనేవి మనకు తెలుసు ఉంటే గనక అప్పుడు మనకి సెక్టార్ ఓరియంటెడ్ ఫండ్స్ అద్భుతమైన ఆప్షన్ అని చెప్పచ్చు. సో బేసిక్ గా సెక్టార్ కంటే ముందు థిమాటిక్, హియర్ అండ్ దేర్ థిమాటిక్ అండ్ సెక్టార్ అనేది కొంచెం నియర్ బై ఉంటుందండి. థీమ్ అంటే ఏం లేదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కన్సంప్షన్ అని అన్నాం అనుకోండి, కన్సంప్షన్ లోకి ఏమేమి వస్తాయి, 2-వీలర్ ఆటోమొబైల్ వస్తుంది, గోల్డ్ కంపెనీస్ వస్తాయి, కన్సూమర్ డ్యూరబుల్స్ వస్తాయి, ఎఫ్ఎంసీజీ వస్తుంది. అంటే మనిషి కన్సూమ్ చేసే ప్రతి ఒక్కటి కూడా ఒక దగ్గరికి తీసుకొస్తే దాన్ని థీమ్ అని అంటాం, అంటే ఒక కన్సంప్షన్ థీమ్ అని పేరు పెట్టాం. అదేవిధంగా ఎనర్జీ, అందులో సోలార్ ఉండొచ్చు, లేకపోతే హైబ్రిడ్, రకరకాల ఎనర్జీస్ అన్ని కలిపి కాంబినేషన్. సో బేసిక్ గా ఒక గ్రూప్ ఆఫ్ యాక్టివిటీని థిమాటిక్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ గవర్నమెంట్ చేసేటువంటి యాక్టివిటీస్ వల్ల అంటే బడ్జెట్స్ XYZ వాటి వల్ల ఒక గ్రూప్ ఆఫ్ యాక్టివిటీ బాగుండే అవకాశం ఉంటుంది. ఒక పర్టికులర్ సెక్టర్ అని మనకు తెలియదు అని అంటే ఇక్కడ మనకి రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి థిమాటిక్ లో. కన్సంప్షన్ ఓరియంటెడ్, ఎనర్జీ ఓరియంటెడ్, PSU, MNCs, అండ్ దేర్ ఆర్ సో మెనీ అదర్ థిమాటిక్స్, టెక్నాలజీ, ESG, దేర్ ఆర్ సో మెనీ అదర్ థింగ్స్. సో బేసిక్ ఇంకా మనకు చాలా ఉన్నాయి, ఇందులో ఇక్కడ మెన్షన్ చేసింది కూడా లేదు. BFSI అని ఉంటుంది, అండ్ దేర్ ఆర్ సో మెనీ అదర్ థింగ్స్ ఇన్వాల్వ్డ్. సో బేసిక్ ఇక్కడ కొన్ని మాత్రమే కనపడుతున్నాయి. సో లేదు ఇంకా డీటెయిల్డ్ గా టు ద పాయింట్ నేను ఫోకస్ చేయాలి అంటే యూ హ్యావ్ హియర్ రైట్ బ్యాంకింగ్, టెక్నాలజీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫార్మా, కన్సంప్షన్. సో బేసిక్ ఇంకా స్పెసిఫిక్ గా నాకు ఖచ్చితంగా తెలుసు బ్యాంకింగ్ సెగ్మెంట్ బాగుంటుంది అని అంటే యూ హ్యావ్ ప్రైవేట్ బ్యాంకింగ్ డైరెక్ట్లీ. సో మనకు నచ్చినట్టుగా సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్ ఉంది. మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ చాలా బ్రాడర్ గా ఎవాల్వ్ అయిపోయింది. ఆ ఎవాల్వ్మెంట్ లో మనం కనుక నాలెడ్జ్ తెచ్చుకోగలిగితే బెటర్ దాన్ స్టాక్స్ మనం ఇక్కడ ఇంకా బాగా పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఈ సెక్టర్ అండ్ థిమాటిక్ తో ఉండేటువంటి బిగ్గెస్ట్ రిస్క్ ఏంటి అని అంటే ఒక్కసారి పర్ఫామ్ చేయడం మానేసాయంటే రిటర్న్స్ ఏడిపించి పడేస్తాయి. కాబట్టి ఎప్పుడైనా సరే ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా మాత్రం సెక్టర్ అండ్ థిమాటిక్ లోకి ఎంటర్ కాకండి. సో ఇక్కడ డెప్ట్ బేస్డ్ ఫండ్స్ అనేవి కొన్ని ఉన్నాయి. ప్రతి ఒక్కరు చిన్న అవసరం లేదు, పెద్ద అవసరం లేదు, సంవత్సరంలో అవసరం ఉన్న డబ్బులు కూడా తీసుకొచ్చి ఈక్విటీలో బట్టి పడేస్తాం. ఎందుకు? ఆశ, అంటే మనకి రిటర్న్స్ ఎక్కువ వస్తాయని. ప్రతిదానికి అన్ని పనిచేయవు. మనకి డెప్ట్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఇక్కడ మనకి ఒక కేటగిరీ ఉంది. కొన్ని రోజులు డబ్బులు ఖాళీగా ఉంటాయనంటే యూ కెన్ పార్క్ యువర్ మనీ హియర్. 2 నెలలు 3 నెలలు ఖాళీగా ఉన్నాయనంటే మనకు ఓవర్ నైట్ ఫండ్స్, లిక్విడ్ ఫండ్స్, ఇట్లా అల్ట్రా షార్ట్ డ్యూరేషన్ ఫండ్స్ లాంటివి ఉంటాయి. సహజంగా వాటిల్లో గవర్నమెంట్ బిల్స్, ట్రెజరీ బిల్స్, బాండ్స్ ఇవి ఉంటాయి అనమాట. సో చాలా సేఫ్ అసెట్స్ లాగా ట్రీట్ చేయగలుగుతాం. సో డబ్బులు ఖాళీగా ఉన్నప్పుడు 2 నెలలు 3 నెలలు 1 ఇయర్ పాటు ఖాళీగా ఉన్నాయని అంటే ఇట్లాంటి వాటిలో పార్క్ చేసుకోవాలి. లేదా ఒక 3 నెలల వరకు యూ కెన్ యూస్ దిస్, 2 to 4 months వరకు యూ కెన్ యూస్ దిస్ ఓవర్ నైట్ లిక్విడ్ అండ్ అల్ట్రా షార్ట్ డ్యూరేషన్. లేకపోతే యూ హ్యావ్ షార్ట్ డ్యూరేషన్ అప్ టు 1 year వరకు కూడా షార్ట్ డ్యూరేషన్ అని అంటాం. సో లో డ్యూరేషన్ ఫండ్స్ పేరుకి ఎండింగ్ లో అదే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ XYZ కంపెనీ లో డ్యూరేషన్ ఫండ్ ఇట్లుంటాయి. యూ కెన్ యూస్ దట్ షార్ట్ డ్యూరేషన్ ఫండ్స్ అని ఉంటాయి. అండ్ దాంతోపాటుగా డెడికేటెడ్ గవర్నమెంట్ బాండ్స్ ఉంటాయి. లాంగ్ టర్మ్ లో నేను FD లాగా పెట్టుకోవాలి అంటే లాంగ్ టర్మ్ బాండ్స్ ఉన్నాయి, లేదా మీడియం టర్మ్ బాండ్స్ ఉంటాయి. దేర్ ఆర్ సో మెనీ. జస్ట్ ఏదో మనకి ఆశతోటి ఈక్విటీలో పెట్టడం కాదు, మనకు ఒక సేఫ్ అసెట్ కూడా బిల్డ్ అవ్వాలి అంటే రాదర్ దాన్ బ్యాంక్ FD ఇవి మీకు మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. వాటి గురించి డెప్ట్ ఫండ్స్ గురించి తర్వాత ఒక వీడియో కూడా చేస్తాను. లేదు నాకు ఎక్కువ రిస్క్ తీసుకోవడానికి నేను రెడీగా లేను, నాకు ఎట్లా మేనేజ్ చేయాలో తెలియదు, ఏ టైంలో బాండ్స్ పెట్టాలి, ఏ టైంలో ఈక్విటీ కొనాలి నాకు తెలియదు అని అంటే అద్భుతమైన ఆప్షన్ హైబ్రిడ్. అద్భుతంగా జనరేట్ చేస్తాయి. అగ్రెసివ్ హైబ్రిడ్ అని అంటేనేమో ఆల్మోస్ట్ మీకు 75% ఆఫ్ ద డబ్బులు ఈక్విటీలో పెట్టి 25% బాండ్స్ కొంటారు. అంటే వాళ్ళే బ్యాలెన్స్ చేస్తారు సిస్టమ్ అవసరాన్ని బట్టి. బ్యాలెన్స్డ్ హైబ్రిడ్ అంటే 50% ఈక్విటీలో ఉంటాయి, 50% బాండ్స్ లో ఉంటాయి. అండ్ ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్ అప్ టు 35% వరకు డెప్ట్ సెక్యూరిటీస్ లో పెడుతూ ఉంటారు. డైనమిక్ అసెట్ అలోకేటర్ అంటే బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్ వాళ్ళు బాండ్స్ లో, ఈక్విటీస్ లో అట్లా వాళ్ళు డైనమిక్ గా మార్చుకుంటూ పోతూ ఉంటారు.
దే విల్ హ్యావ్ సమ్ లిబర్టీ, ఏ టైంలో ఎక్కడ ఉంచాలి, ఈక్విటీ మార్కెట్స్ బాగా ఎక్కువ రిస్క్ లో ఉన్నాయి, ఎందుకు కొంత రిస్క్ తగ్గిద్దామని బాండ్స్ కొంటారా, గోల్డ్ కొంటారా, ఇట్స్ అప్ టు దెమ్. అంటే వాళ్ళు డిసైడ్ చేస్తారు, వాళ్ళకంటే మనం తెలియగలడం అయితే కాదు. కాబట్టి ఇది ఒక ఆప్షన్ ఉంది. మల్టీ అసెట్ అలోకేటర్, మీకు గోల్డ్ కావాలన్నా, సిల్వర్ కావాలన్నా, ఈక్విటీ కావాలన్నా, బాండ్స్ కావాలన్నా, ఏం కావాలన్నా అన్ని కలిపి మెయింటైన్ చేసేది మల్టీ అసెట్ అలోకేటర్. అండ్ దాంతో పాటుగా కన్జర్వేటివ్ హైబ్రిడ్, ఇట్లా చాలా ఫండ్స్ మన అవసరాలకు తగ్గట్టుగా, మన మైండ్ సెట్ కి తగ్గట్టుగా, మన నాలెడ్జ్ కి తగ్గట్టుగా ఇన్ని రకాలుగా మనకి ఇవన్నీ డైవర్సిఫై చేయబడ్డాయి. సో మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ ఇస్ వెరీ బ్రాడ్ ఇన్ నేచర్, ఈజ్ ఎవాల్వింగ్ ఇన్ నేచర్. సో మన అవసరానికి తగ్గట్టుగా మనం చేయాలి. మీకు ఒక మంచి అడ్వైజర్ ఉన్నాడు, మంచి మార్కెట్ నాలెడ్జ్ ఉన్న అడ్వైజర్ ఉన్నాడు అనుకోండి, దర్ ఇస్ నో ప్రాబ్లం. సెక్టార్, థిమాటిక్ వాటిలోకి వెళ్ళినా హీ విల్ టేక్ కేర్, ఆయన కొంత బాధ్యత తీసుకుంటాడు. మనకి ఏం తెలియదు, మనకు ఒక అడ్వైజర్ లేరు, ఏమీ లేరు అని అనుకుంటే మీరు ఇట్లాంటివి తీసుకోండి. ఈక్విటీలో మేబీ మీకు ఏమైనా సూటబుల్ అవుతుంది అని అనుకుంటే మల్టీ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్ ఏమైనా తీసుకునే అవకాశం ఉంది. లేదు నాకు అసలు రిస్క్ కూడా తగ్గించాలి అని అంటే హైబ్రిడ్ ఫండ్స్ ఉన్నాయి. లేదు నాకు ఇది కాదు అది కాదు, 1 year లో డబ్బులు కావాలి, ఏం చేయాలి అని అంటే మీకు బాండ్స్ ఉన్నాయి, అంటే మన డెట్ బేస్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. ఇన్ని రకాల ఆపర్చునిటీస్ కలిపి ఒక దగ్గర ఉంది. అటు రియల్ ఎస్టేట్ ఉంది, గోల్డ్ ఉంది, బాండ్స్ ఉన్నాయి, ఈక్విటీ ఉన్నాయి. యూ హ్యావ్ ఎవ్రీథింగ్ హియర్. ఆల్ వీ హ్యావ్ టు డూ ఇస్ మనకి ఏది సూటబుల్ అది తెలుసుకొని ఇన్వెస్ట్ చేసినట్లయితే మంచి సేఫ్టీ తోటి మనకి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. ఒక్క మాట చెప్తా, గుర్తుపెట్టుకోండి, రిటర్న్స్ కంటే ముందు మనం ఫోకస్ చేయాల్సింది సెక్యూరిటీ మీద, అంటే సేఫ్టీ ఆఫ్ ద ప్రిన్సిపల్ మీద. దాని మీద కొద్దిగా రిటర్న్స్ జనరేట్ చేసుకుంటూ పోవాలి, కానీ పరిగెడితే మనకి డబ్బులు రావు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.